ఉదయకాల సమయంలో మరి మనం మరొక శిష్యుని గురించి చదువుకుందాం. అదండి 7వ శిష్యుడు. మరి శనివారం రోజున మనం 6వ శిష్యుడైన బర్తలోమై గురించి చదివాం. మళ్ళీ వస్తుందక్క. మనం మరొక శిష్యుడు తోమా 7వ శిష్యుడిగా మనం చెప్తున్నాం. మరి ఆయన కూడా గలిలీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి శిష్యుడు. మరి ఈయన్ని డౌటింగ్ థామస్ అంటే అనుమానపడేటువంటి తోమా అని కూడా అంటారు. ఎందుకంటే ఒక పెద్ద అనుమానాన్ని వ్యక్తపరిచాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చింది. మరి ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ గుణగణాలు మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్లుగానే అనుమానంతో ఉండేవాడు. అనుమానం అనేది ఒక గుణం ఈయనకి. తర్వాత చూసినట్లయితే కనుక మరి ఏ విషయమైనా సరే తెలుసుకోవాలి, అడగాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఒక లక్షణం కలిగినటువంటి వ్యక్తి. చాలా ధైర్యవంతుడు. తర్వాత దినాల్లో మరి ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాడు. అంతేకాకుండా విశ్వాసి. అంటే డౌటు విశ్వాసం రెండు ఎట్లా వెళ్తాయి అనంటే మరి అంటే అనుమానాన్ని వ్యక్తపరిచినప్పటికి కూడా తర్వాత దినాల్లో ప్రభు మరలా కనపడిన తర్వాత దినాల్లో ఎంతో విశ్వాసాన్ని మరి కూర్చుకున్నాడు. మరి అంటే అది పరలోకం నుంచి ఆయనకి ఇవ్వబడింది అనే మాట మనం చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ఆయన యొక్క కథలో మరి మనం గుర్తించదగిన విషయాలను కనుక మనం చూస్తే మరి తను యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మరి అనుమానపడ్డాడు. పునరుద్ధానాన్ని గురించి ఎప్పటి వరకు అనుమానపడ్డాడంటే తిరిగి రెండవసారి ఆయన్ని చూసేదాకా. తోమా అనుమానపడ్డాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరలా శిష్యులను దర్శించారు. తోమాని బలపరచడానికి, ఆయన ద్వారా జరిగించాల్సిన కార్యాల కొరకు ఆయన సిద్ధపరచడానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన్ని దర్శించారు. మరి అంతేకాకుండా ఆ యొక్క వలలు పిగిలిపోయేంతగా ఆ చేపల రాశి పడటం అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 2-7 వరకు మనం చూస్తే మరి పేతురు నేను యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడినాక నేను చేపలు పట్టబోదును అనంటే పెద్దలందరూ కూడా ఆయన్ని వెంబడించారు. కానీ రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలా. కానీ అప్పుడు ప్రభు మరలా వారికి కనిపించి పిల్లలారా అని పిలిచినటువంటి ఆ పరిస్థితి. అటువైపుకు వేయండి, వల అటువైపుకు వేయండి అని చెప్పినప్పుడు ఆ చేపలు ఎంత పడినాయి అంటే విస్తారమైనటువంటి చేపలు పడినాయి. వాటిని బయటికి లాగలేకపోయేంతగా పడినాయి అనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకళ్ళు మరి ప్రభు సుమి అని అంటాడు యోహాన్. అయితే పేతురు ఆ సముద్రంలో ఆ యొక్క సముద్ర ఒడ్డును దూకేసి పాపాత్ముడిని నేనని ఒప్పుకుంటాడు. ఆ సందర్భంలో మరి అక్కడ తోమా కూడా ఉంటాడు. మరి అంత ఆశ్చర్యకరమైనటువంటి చేపల రాశి వాళ్ళలో పట్టణంలో తోమా కూడా ఉంటాడు. తర్వాత ఇంకొక విషయాన్ని చూస్తే యోహాను 11:16 అక్కడ విషయం ఏంటి అంటే మరి లాజరు చనిపోయాడు. మరియా మార్తల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. అయితే ప్రభువారు వెళ్ళల. మరి కొన్ని రోజులు అక్కడే ఆగిపోయారు వెళ్ళకుండా. తర్వాత రండి మనం కూడా వెళదాం రండి మరి అని ఆయన లాజరు దగ్గరికి ప్రయాణం చేయించాడు శిష్యులందరినీ. అప్పుడు తోమా అంటాడు కదా, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, మనం కూడా అతనితో పాటు మరణించడానికి వెళదాం రండి అని అంటాడు. అంటే తను చాలా నెగిటివ్గా విషయాల్ని లేకపోతే అనుమానకరమైనటువంటి భావంతో
మరి దాన్ని తీసుకుంటా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది అక్కడ. అంటే అక్కడ ఏం జరుగుతుందో, ఏం ప్రమాదం వస్తుందో మనకు తెలీదు. అతను చనిపోయినప్పుడు మనం సమయానికి వెళ్ళలేదు కాబట్టి మనల్ని కూడా ఏదైనా చేస్తారేమో, మనల్ని కూడా చంపుతారేమో, అక్కడ రిస్క్ ఉంది అనేటువంటి భావనని మరి తోమ ఆహ్, ఆ భావనని బయలుపరుస్తాడు. నిజంగానే మరి శిష్యుల వైపుకి మనం చూసినప్పుడు మరి వాళ్ళు ఎంత సాధారణమైనటువంటి మనుషుల్లాగా ఆహ్, ఉంటారో, ఆ మనిషిని యొక్క తత్వాన్ని ఎలా బయటపెడతా ఉంటారో, ఆళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కానీ ప్రభువు దర్శించినప్పుడు వాళ్ళు శక్తి పొందారు. అప్‌సైడ్ డౌన్ అయినియి. అంటే వాళ్ళకున్నటువంటి అవిశ్వాసాలు, అవిధేయతలు, మరి లేకపోతే సమర్పణ లేకపోవడాలు ఇవన్నీ గూడా మారిపోయి, మరి ప్రభు ఎప్పుడైతే రెండవసారి అంటే చనిపోయి తిరిగి లేచినాక ఆయనలను దర్శించాడో, ఆ పునరుద్ధాన శక్తిని శిష్యులు కూడా పొందుకున్నారు. ఎంతవరకు మారారు అంటే, అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడి, ఇట్లాంటి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి సుదూర తీరాలెళ్లారు. మరి అక్కడ మరణించడానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. అటువంటి గొప్ప గొప్ప వ్యక్తులుగా, గొప్ప సాక్షులుగా, మరి ప్రత్యేకంగా మరి ఆహ్, హతసాక్షులుగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. మరి ఈ తోమా కూడా మొట్టమొదట మరి చాలా అనుమానంగా కనిపిస్తా ఉన్నప్పటికీ కూడా చాలా విషయాలు మారిపోయినాయి తోమా జీవితంలో కూడా. మరి ఎంతో ఆహ్, ఎంతో ధైర్యము, ఎంత విశ్వాసము ఆయన జీవితంలోకొచ్చింది. మరి అంతేకాకుండా తను అప్పుడున్నటువంటి దాన్ని ఆహ్, అంటే ఆ డౌట్‌ఫుల్ నేచర్‌ని ఛాలెంజ్ చేస్తా మరి విశ్వాసాన్ని, యేసుక్రీస్తు యందలి విశ్వాసాన్ని, ఆయన బోధల్ని ప్రకటించాడు. ఎక్కడి వరకు ఎళ్ళాడు అంటే తన జీవితాన్ని రిస్క్ చేయడం వరకు ఎళ్ళాడు. మరి మనందరికీ తెలుసు. మరి ఆహ్, తోమా ఈ ఈ యొక్క అనుమానపడేటువంటి తోమ ఇండియా దేశానికి, మన దేశానికి సువార్తను తీసుకొనొచ్చాడు. మరి చూసినట్లయితే ఆ యొక్క రక్షకుని మీద ఎక్కడా కూడా కదలనటువంటి అంటే స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి అంత దూరం ప్రయాణించి మన దేశానికి వచ్చాడు. ఇక్కడ సువార్తను ప్రకటించాడు. మరి తోమ నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు కొన్నిటిని మనం గనక గమనిస్తే, తోమ అనేటువంటి మాటకి ఆహ్, మరి అంటే దిద్దుమా అనబడ్డాడాయన. మరి యోహాను సువార్త 11:16లోని ఈ మాట కూడా ఉంటది. అంటే లాజరస్ చనిపోయినప్పుడు చెప్పినటువంటి మాటలోనే ఈ మాట కూడా ఉంటది. దిద్దుమా అనబడినటువంటి వ్యక్తి. అయితే దానికి అర్థం ఏంటి అంటే జంట, ట్విన్, ట్విన్ ట్విన్ సిస్టర్స్, ట్విన్ బ్రదర్స్ అంటాం కదా! అలా జంట అని అర్థం. మరి చూసినట్లయితే ఆయన జీవితంలో మరి మనం చెప్పుకున్నాం కదా! ఆహ్, ఒక ప్రత్యేకమైనటువంటి క్షణాలు. మరి ఆ యొక్క మరి మనం కూడా వెళదాం. చనిపోయినప్పుడు ఆయనతో పాటు చనిపోయినప్పటికి సరే అని యోహాను సువార్త 11:16లో అన్న మాటలు చూస్తే గనక మరి ఆయనకున్నటువంటి లోతైనటువంటి నిజాయితీ, మరి ధైర్యం మనకు అర్థమవుతా ఉంటది. మరి తర్వాత మనం చూసినట్లయితే మరి ఆ యొక్క పునరుద్ధానం చెందినాక కూడా తను ఒక గొప్ప డౌట్‌ని ఎక్స్‌ప్రెస్ చేసాడు కదా! అంటే అందులో నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే, తను యాక్షన్ చేయట్లా, నటించట్లా. తనకి డౌట్ ఉంది. ఆ డౌట్‌నే వ్యక్తపరుస్తా ఉన్నాడు. మరి ఆహ్, అంటే తను తనకున్నటువంటి స్ట్రగుల్ లోపల కింద మీద పడుతున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి వీళ్ళని కలిసాడా? వీళ్ళు వీళ్ళు చూసారా? వీళ్ళు చెప్తున్నారా? అది నిజమేనా? అనే ఒక ఒక స్ట్రగుల్ ఉండింది తనకి. కింద మీద పడుతున్నాడు. ఒక పోరాటం ఉండింది. దాన్ని దాచుకోవాలని ట్రై చేయలేదు గానీ, నేను మాత్రం యేసుక్రీస్తు ప్రభువుని మరల చూస్తేనే గాని ఆయన లేచాడని నమ్మను. ఇంకా పైగా ఏమంటున్నాడు దానికి సాక్ష్యంగా ఆయన గాయపడినటువంటి చేతులున్నాయి కదా! ఆ మేకులు గుర్తులున్నాయి కదా ఆయన చేతిలో. అందులో నేను ఆయన గాయాల్లో చేయి పెడతాను. ఆయన పాదాలు చీలలు కొట్టబడినయి కదా! అందులో చేయి పెడతాను. చూస్తేనే గాని నేను నమ్మను అని చెప్తా ఉన్నాడు. అంటే తనకున్నటువంటి ఆ యొక్క స్ట్రగుల్‌ని మరి హృదయంలో ఉన్నటువంటి పరిస్థితిని మరి శిష్యులందరి వంతు ఏదో
నాటకంలాగా లేకపోతే యాక్షన్ వేసి వదలలేదు కానీ మరి తన యొక్క తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క పోరాటం విషయంలో బయటకు కూడా తను ఎంతో సత్యంతో ఉన్నాడు. మరి అంటే ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీ కలిగినటువంటి అనుమానాలు మరి తోమాలో ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆయనకి కనిపించారో మరి ఒక మాట అంటాడు యోహాను సువార్త 20:28 ఏమంటాడంటే మై లార్డ్ అండ్ మై గాడ్ అంటాడు. నా దేవా నా ప్రభువా నా దేవా అంటాడు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయనకి మరలా కనిపించి ఇదిగో రా నా చేతుల్లో చేయి పెట్టి నీ వేలు పెట్టి చూడు, నా చేతిలో నా ప్రక్కలో వేలు పెట్టి చూడు అని ఎప్పుడైతే చెప్పారో ఆయన మరి ఇది ఒక తోమా జీవితంలో మరి ఆ గొప్ప విశ్వాసపు ప్రకటన. అసలు అసలు కొత్త నిబంధన గ్రంథంలోనే ఒక గొప్ప విశ్వాస ప్రకటన అంట ఇది. మరి స్ట్రాంగెస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. నా దేవా నా ప్రభువా నా దేవా అన్నాడు. మరి నిజమే ఆయన ప్రభు అని దేవుడని మరి తోమా గుర్తించి ఎట్లా ఆటోమేటిక్ గా తన యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచాడో బయటికి వచ్చేసింది బయటికి అనుమానం. అలానే తన యొక్క విశ్వాసంలో తన విశ్వాస విషయాన్ని కూడా అలానే బయటికి ప్రకటించాడు. మరి నా దేవా నా ప్రభువా అని, నా ప్రభువా నా దేవా అని. మరి నిజమే ఇది చాలా గట్టి లేకపోతే బలమైనటువంటి ఒక మాట, విశ్వాస సంబంధించినటువంటి మాట అని చెప్పబడతా ఉంది. తర్వాత ఆ తర్వాత విషయం ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభు చాలా మర్యాద పూర్వకంగా మరి తోమాని సరిచేశారు, కరెక్ట్ చేశారు. ఏమన్నాడంటే ఆయన చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. యోహాను సువార్త 20:29. అంటే ఆయన తోమాని ఏదో అక్కడ మనం జనరల్ గా చదువుతా వెళ్తా ఉంటే ఏమనిపిస్తుంది అంటే తోమాకి అంటే తోమాని ఏదో అన్నట్లుగా అనిపిస్తుంది మనకి. అంటే నువ్వు చూడకుండా నమ్మలేదు, చూసే నమ్మావు కాబట్టి నీకన్నా వాళ్ళు ధన్యులు అన్నట్లుగా అనిపిస్తుంది. అది కాదు అక్కడ విషయం. యేసుక్రీస్తు ప్రభు ఒక పాఠాన్ని ఒక పాఠాన్ని ఆయన యొక్క విశ్వాసికి నేర్పుతా ఉన్నాడు. అది ఒక అంటే ఎత్తి పొడవటం లాగా అనిపిస్తా ఉంటది కానీ మనకి ఆయన ఒక గొప్ప ఆజ్ఞని ఇస్తా ఉన్నాడు ఒక విశ్వాసకి. అది ఆయన మాట్లాడిన ఆ మాట మనందరికి ఒక ఆజ్ఞని ఒక విశ్వాసకి ఇస్తా ఉన్నాడు ఆయన. ఏంటంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. రేపొద్దున ఈ రోజున మనం ఎవరు తోమా చూసినట్లుగా యేసు ప్రభువుని చూడాల. అక్కడ తోమాని ఎత్తి పొడవటం కాదు అక్కడ ప్రభు చేసింది. ఒక విశ్వాసికి ఒక ఆజ్ఞని ఇవ్వడం. రాబోయే దినాల్లో చూడక నమ్మటాన్ని మనం నేర్చుకోవడానికి ఆ మాట ఆయన మాట్లాడాడు. అంటే తోమాని కరెక్షన్ చేశాడు, సరిదిద్దాడు ఆ మాటతో. కానీ అంతకన్నా ఎక్కువగా మనందరికీ దాన్ని చెప్తా ఉన్నాడు ఆయన. మనందరికీ దాన్ని చెప్తా ఉన్నాడు. మరి ఆ విధంగా చూసినట్లయితే తోమా జీవితంలోంచి మనం నేర్చుకునే విషయాలు ఏంటి అంటే మరి దేవుడు నిజాయితీ కలిగినటువంటి ప్రశ్నల్ని మరి ఆయన స్వాగతిస్తాడు. నీ హృదయంలో నిజాయితీ కలిగినటువంటి ప్రశ్న ఉందా? ఖచ్చితంగా ఆయన దాన్ని స్వాగతిస్తాడు. అంతే తప్ప పైకి కనపడేటువంటి అసహజమైనటువంటి విశ్వాసాన్ని కాదు. ఫేక్ గా అంటే అబద్ధమైనటువంటి విశ్వాసాన్ని ఆయన ఎప్పుడు కూడా అంగీకరించడు. మరి నిజంగానే మన యొక్క సందేహాలు, మన హృదయంలో ఉన్న విషయాలు, సందేహాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన లోతైనటువంటి విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తాడు. అదే జరిగింది తోమా జీవితంలో. అందుకని అంత గొప్ప స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఇచ్చాడు. నా ప్రభువా నా దేవా అన్నాడు. మరి
మరి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా మన వ్యక్తిగతమైనటువంటి ఆ మనల్ని వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకుంటాడు. ఎప్పుడంటే మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో ఆ సమయాల్లో ఆయన మనల్ని కలుసుకోవాలనుకుంటాడు. తోమా విషయంలో జరిగింది కూడా అదే. ఎప్పుడైతే ఆయన బలహీనంగా ఉన్నాడో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ఆయన మరలా వచ్చి వ్యక్తిగతంగా తోమాను దర్శించినట్లు మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా అంతే. మన యొక్క ప్రతి బలహీనతలోనూ ఆయన మనల్ని మరి వ్యక్తిగతంగా కలుసుకోవాలి, వ్యక్తిగతంగా మాట్లాడాలి, వ్యక్తిగతంగా బలపరచాలనే ప్రయత్నాలని ఆయన ప్రయత్నం కాదు, ఆయన కలుసుకుంటాడు వచ్చి. అవన్నీ కూడా మన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడటం, మరి దేవుని సేవకులు మనతో మాట్లాడటం, దేవుని బిడ్డలు మనతో మాట్లాడటం, మరి రకరకాలుగా దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క నిజాయితీ కలిగినటువంటి ప్రశ్నలకి ఆయన ఈ రోజు కూడా తోమాకి ఎట్లా కనపడి జవాబిచ్చాడో ఈ రోజు మన జీవితాల్లో కూడా అలానే మరి ఆయన మన జీవితాల్లో కూడా ఎప్పేర్ అవుతా, అంటే వాక్య రూపంలో ఆయన మనకి బహిర్గతం చేసుకుంటా మన యొక్క బలహీనతలను కూడా ఆయన వ్యక్తిగతంగానే ఆయన తీరుస్తా ఉంటాడు, లేకపోతే మనల్ని బలపరుస్తా ఉంటాడు. మరి చూసినట్లయితే నిజమైనటువంటి విశ్వాసం ఎక్కడ ముగిస్తుందంటే మనం అప్పగించుకోవటం ద్వారా దేవునికి, మరి అంతేకాకుండా ఆరాధించడం ద్వారా. నిజమే తోమా ఏం చేశాడు? రెండోసారి ప్రభు కనపడిన తర్వాత నా దేవా నా ప్రభువా అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రభుత్వానికి అప్పగించుకున్నాడు. ఆయన దేవుడు, ఆయన నాకు అధికారి అని గొప్ప ఆరాధనని మరి దేవునికి సమర్పించాడు ఆ రెండు మాటలతో. మరి నిజమైనటువంటి విశ్వాసం అక్కడే ముగిసిపోద్ది. మరి చూసినట్లయితే మరి ఆ రకంగా తోమా జీవితంలోంచి చిన్న విషయాలు, చిన్న జీవితం కానీ పెద్ద లెసన్స్ మనకి మరి పెద్ద పాఠాలు నేర్పిస్తుంది. మరి చూసినట్లయితే కనుక తర్వాతి విషయాల్లో, తర్వాతి జీవితంలో, తర్వాతి కాలంలో తోమా మరి ఇండియా దేశంలో దేవుని యొక్క సువార్తని బోధించాడు. తర్వాత అక్కడే ఇండియా దేశంలోని మనకు తెలుసు ఇప్పటికీ చెన్నైలో సెయింట్ థామస్ చర్చ్ అనేది, లేకపోతే సెయింట్ థామస్ మార్గ్ ఆ యొక్క స్ట్రీట్, ఇవన్నీ కూడా మనం చూస్తాం ఆయన పేరు మీద. మరి తమిళనాడులో మరి కేరళకు వచ్చాడని చెప్పారు ముందు, తర్వాత తమిళనాడుకు వచ్చాడు. మరి అక్కడ దేవుని వాక్యాన్ని బోధించాడు, ఎన్నో రకాలైనటువంటి సూచక్రియలు కూడా చేశాడు అని చెప్పుకుంటారు. మరి ఆ యొక్క నీళ్లు ఆకాశంలో నిలిచిపోయేట్లుగా మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ మధ్యలో ఆయన సూచక్రియలు చేశాడని, తర్వాత ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హేట్రెడ్ వలన మరి అంటే అసహించుకోవటం వలన, ద్వేషం వలన మరి ఆయన్ని బల్లెంతో పొడిచి చంపేశారు అనే విషయాలు మనం వింటా ఉంటాం. అయితే మరి ఒకప్పుడు ఎంతో డౌట్ తో ఉన్నాడు, అసలు అనుమానపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడో లేదా అని. కానీ అటువంటి శిష్యుడు ఎంతగా పరలోకపు బలంతో బలపరచబడ్డాడు అంటే ఆయన ఒక ధైర్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సాక్షిగా మరి సుదూర తీరాల్లో ఉన్నటువంటి, ఎక్కడుంది యెరూషలేము, ఎక్కడుంది ఇండియా, ఆ సుదూర తీరాలకు ప్రయాణం చేశాడు. మరి అక్కడ మన దేశంలో ప్రత్యేకంగా మనకి సువార్త చేరడానికి కారణభూతుడయ్యాడు. ఈ రోజున భారతదేశంలో సువార్త ఉంది అంటే అది యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా తీసుకొచ్చినటువంటి ఆ సువార్తను బట్టే మరి భారతదేశంలో చర్చ ఉంది, సంఘం ఉంది, మరి క్రైస్తవత్వం కూడా క్రైస్తవ్యం కూడా ఉంది. అది నిజంగానే ఇది మనకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిజమే, మన హృదయాల్లో డౌట్స్ ఉండేవాళ్ళుగా ఉండుంటాం, పిరికి వాళ్ళుగా ఉండుంటాం, మరి రిస్క్ చేయడం అంటే భయపడే వాళ్ళుగా ఉండుంటాం. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని దర్శించినప్పుడు మరి ఆ యొక్క నిజాయితీ కలిగినటువంటి అనుమానాన్ని ఖచ్చితంగా ఆయన ఒక బలమైనటువంటి విశ్వాసంగా మారుస్తాడు. అంటే మన జీవితంలో అనుమానాలు ఉండటం అనేది తప్పు కాదు, కానీ లేకపోతే ఇంకోటి ఉండటం తప్పు కాదు, కానీ వాటిలో నిజాయితీ ఉందా లేదా, వాటిని మనం దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నామా లేదా, మరి దేవుడు మనకి ఆన్సర్ చేస్తున్నాడా లేదా అనేదే
ఈ ఈ యొక్క తోమ జీవితంలో ఉన్నటువంటి మొత్తం విషయం. మరి చూసినట్లయితే మరి నిజమే. ఆహ్, యేసుక్రీస్తు ప్రభుని చాలా లోతుగా ఆయన ప్రేమించాడు. కానీ ఎప్పుడైతే నిరీక్షణ లేకుండా పోయిందో, అప్పుడు మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాడు విశ్వాసం విషయంలో, నమ్మడం విషయంలో. మరి ఇతరులు మేము దేవుణ్ణి చూసాం, ప్రభువుని చూసాం అనగానే తనకి వ్యక్తిగతమైన నిర్ధారణ కావాల్సిందే అని అనుకున్నాడు. మరి అయితే ఆయన యొక్క అనుమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం తిరస్కరించలా. ఆయన ఇంకా దగ్గరకొచ్చాడు. తోమాకు దగ్గరగా వచ్చాడు ఇంకా. మరి ఎప్పుడైతే తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని ఆయన చూసాడో, మరి ఆయన యొక్క అనుమానము ఆరాధనలోకి కరిగిపోయింది. మై లార్డ్ అండ్ మై గాడ్ అన్నాడు. నా ప్రభువా, నా దేవా అన్నాడు. మరి ఎంత సౌందర్యవంతమైనటువంటి రూపాంతరం ఆయన జీవితంలో. మరి ఒక ప్రశ్న నుంచి మరి సంపూర్ణంగా ఆయనకి సరెండర్ అవ్వడం, అప్పగించుకునేటువంటి పరిస్థితి దాకా కూడా మరి తోమా వచ్చినట్లుగా మనం చూసాం. మరి అంటే యేసుక్రీస్తు ప్రభు తోమాని లేకపోతే ఏం చూపించాడు తోమాకి, లేక మనకేమి చెప్తా ఉన్నాడు దీంట్లోంచి అనంటే, మరి విశ్వాసం అనేది అనుమానం లేకుండా ఉండటం కాదు, డౌట్ లేకుండా ఉండటం కాదు. ఇట్స్ నాట్ ఆప్షన్స్ ఆఫ్ డౌట్. మరి డౌట్ లేనిది విశ్వాసం అంటే డౌట్ లేకుండా ఉండటం అనేది కాదు. కానీ ఒక నిర్ణయం, విశ్వాసం అనేది ఒక నిర్ణయం. ఏమి నిర్ణయం అనంటే నమ్మడం, ఆయన్ని నమ్మడం. మనకి ఆన్సర్స్, మన జవాబులు, మనం అడిగే ప్రశ్నలకి జవాబులు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన మీద నమ్మకం ఉంచటం, అది విశ్వాసం అంటే. మరి తోమ అదే మనకి బోధిస్తా ఉంటాడు. నిజాయితీ కలిగినటువంటి హృదయాల్లోంచి వచ్చినటువంటి విషయాలు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వసనీయతని కనుగొంటాయి. ఆయన నమ్మకమైన వాడు అనే విషయాన్ని కనుక్కుంటాయి. నిజమే, తోమ విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎంత నమ్మకమైన వాడు. తన హృదయంలో డౌట్లు ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గరికి వచ్చి, తోమ దగ్గరికి వచ్చి ఆ డౌట్ని మరి తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే మనం కూడా అందుకనే ప్రభువుని ఆరాధించాలి. నా ప్రశ్నలకి సమాధానం ఇచ్చినందుకు వందనాలని మనం ఆరాధించాలి. మరి నిజంగానే మన జీవితంలో ఉండేటువంటి ఆ డౌట్స్ ను కూడా, ఆ అనుమానాలు కూడా మరి ధ్యానంగా మార్చుకోవాలి, మరి ఆరాధనగా మార్చుకోవాలి. మనం కూడా సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి. నా ప్రభువా, నా దేవా అనేటువంటి మాట మన జీవితాల్లోంచి కూడా రావాలి. ఆయన మనకు ప్రభు అనే విషయం మనం తోమ జీవితం నుంచి తెలుసుకుంటా ఉన్నాం. అందుకే ప్రభుని మనం అడగాలి, నా యొక్క విశ్వాసాన్ని బలపరచు, నీ యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయి, మరి సంపూర్ణమైన విశ్వాసాన్ని నాకు దయచే అని మనం కూడా అడగాలి. అడిగినట్లయితే ఆయన నిజంగానే మనల్ని వ్యక్తిగతంగా దర్శించేటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి దేవుడు, వ్యక్తిగతంగా మన యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చే దేవుడు. వాటి నుంచి ప్రశ్నల నుంచి మనల్ని విడదీసి మరి నూతనమైనటువంటి విశ్వాసంలోకి, నూతనమైనటువంటి అప్పగింపులోకి, మనని సరెండర్లోకి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి తోమ జీవితాన్ని చూసినప్పుడు ఎంతో ఇన్స్పిరేషన్ గా, ప్రభావపూరితంగా ఉంటుంది. ఎటువంటి వాడయ్యాడు యేసుక్రీస్తు ప్రభువుని చూసినాక అనేది. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో కూడా ఆ మార్పు మనం దేవుని వద్ద తీసుకోవాలి. ప్రభుని మన హృదయంలో నిజాయితీగా ఉన్న డౌట్లు అన్ని ఎందుకు ఇలా అది చాలా సార్లు మనకు అనిపిస్తుంది. ఆ ఎందుకిలాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పేటువంటి జవాబులో మనకి ఎంతో గొప్ప స్వాంతనం ఉంటుంది, ఎంతో గొప్ప స్వాంతనం ఉంటుంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. మరి తోమ జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆ గొప్ప మార్పు, మరి డౌట్ టు డెత్,
అంత గొప్ప మార్పు మరి ఆయనలోకి దేవుడు తీసుకుని వచ్చి బలపరిచినందుకు వందనాలు చెల్లిద్దాం. దేవుడు ఈ వాక్య భాగం మనందరి గురించి ఆశీర్వదించిన కాక